హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. నేనైతే ఇవాళ మ్యారేజ్ రిసెప్షన్కి అయితే వెళ్తున్నానండి. ఆల్రెడీ మ్యారేజ్ అయితే అయిపోయింది. అంటే మా ఇంటి దగ్గర రిసెప్షన్ అనేది చేస్తున్నారు. ఎక్కడ ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇదేనండి, ఇక్కడేనండి రిసెప్షన్. ఇదే ఫంక్షన్ హాలు. ఇది మా ఇంటికి నియర్ బైలోనే ఉంటుంది. వీళ్ళే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చాలా బాగున్నారు. చూడండి అమ్మాయి ఎంత స్లిమ్గా ఉందో, చాలా బాగుంది. నెక్స్ట్ మేమైతే స్టేజ్ మీదకి వెళ్ళాము. నేను మా హస్బెండ్ని తీసుకురావడానికి వెళ్తున్నానండి. ఎందుకంటే ప్రజెంటేషన్ ఇచ్చి ఒక ఫోటో దిగాలి కదండి. నెక్స్ట్ వెళ్ళాము. ఇక్కడ మా హస్బెండ్ ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడి విష్ చేసి వచ్చేసామండి కిందికైతే. నెక్స్ట్ చాలా బాగున్నారు. ఇక్కడ ఏమంటే ఆ అమ్మాయి వాళ్ళు మ్యారేజ్ చేస్తారు, అబ్బాయి వాళ్ళు నాన్ వెజ్ ఫంక్షన్ చేస్తారు. నాన్ వెజ్ ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఇలా రిసెప్షన్ అనేది అరేంజ్ చేస్తారు. ఎందుకంటే కొద్దిమంది మ్యారేజ్కి ఇన్వైట్ రాలేరు కదండి, అందుకోసము రాని వాళ్ళ కోసం నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా రిసెప్షన్ అనేది పెట్టుకుంటారండి అబ్బాయి వాళ్ళు. అది ఇక్కడ వాళ్ళ సాంప్రదాయం అంటండి. చాలా జనాలు అయితే వచ్చారండి. అరౌండ్ 1500 మెంబర్స్ అయితే వచ్చారు. ఇక్కడ చూడండి మేమైతే భోజనానికి వచ్చేసాము. భోజనంలో ఐటమ్స్ వచ్చేసి పాయసం పెట్టారు. నెక్స్ట్ ఆనియన్ అవేమి తర్వాత పకోడా పెట్టారు. బోటి, చికెన్, మటన్, బనానా ఇవన్నీ పెట్టారండి. భోజనం అయిన తర్వాత ఈ విధంగా పాన్ ఇస్తారండి. పాన్ కూడా చాలా బాగుంది టేస్ట్. నేను తిన్నాను అనుకోండి. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ బ్యాంక్కి నియర్ బై ఉన్న పాప చూడండి ఎంత బాగుందో. రిసెప్షన్ ముగించుకొని ఇంటికైతే వచ్చేసాము నేను మా హస్బెండ్. అక్కడ భోజనాలు అయితే చాలా బాగా చేశారండి, చాలా టేస్ట్గా ఉండింది. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.